నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి సోదరుడు కొణిదెల నాగబాబు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రకటించారు. అధికారికంగా ఒక లేఖను రిలీజ్ చేశారు. మొత్తానికి నాగబాబు గారు ఏ శాఖలో ఆయనకు అవకాశం కల్పిస్తారు, ఆయన ఏ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు అనేది తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ నడుస్తూ ఉంది. ఒక ఉత్కంఠభరిత చర్చ అయితే నడుస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఈ చర్చకు తెరపడాలంటే ఖచ్చితంగా నాగబాబు గారికి ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఏంటి అనేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేంత వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మెగా అభిమానుల్లో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా జనసేన అధినేతకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి కొణిదెల నాగబాబు గారు 2017, 2018 సంవత్సరాల నుంచి కూడా జనసేన పార్టీలో యాక్టివ్ అయిన పరిస్థితి ఉంది. 2019లో జనసేన పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేశారు. నరసాపురం నుంచి ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ సీటుని కూటమికి సంబంధించి పార్టీలకు సంబంధించి ఆయన త్యాగం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడేటువంటి ప్రక్రియలో నాగబాబు గారు కూడా కీలకమైనటువంటి భాగస్వామ్యం అయ్యారని అయితే చెప్పుకోవచ్చు. అయితే నాగబాబు గారికి ఏ మంత్రి పదవి ఇస్తారు అనే దాని మీద అయితే పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. నాగబాబు గారికి సంబంధించి ప్రజలతోటి మమేకమయ్యేటువంటి శాఖను ఆయనకి కేటాయించాలనేటువంటి ఆలోచనలో ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తుంది. విద్యావంతుడిగా ఉన్నటువంటి నాగబాబు గారికి ఖచ్చితంగా ప్రజా సమస్యలు పరిష్కరించేటువంటి దిశగా ప్రత్యేకించి ప్రజలతోటి మమేకమయ్యేటువంటి శాఖ ఏదైతే ఉందో ఆ శాఖని కేటాయించేటువంటి ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే మంత్రివర్గంలో అనేక మంది మంత్రులకు సంబంధించి దాదాపు 25 మంది, అంటే ముఖ్యమంత్రితో కలుపుకొని 25 మంది మంత్రివర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వారి దగ్గర నుంచి ఏమైనా శాఖలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది మంత్రులు 3-4 శాఖలు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర కొన్ని శాఖలు ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్న శాఖల్లో కొన్ని శాఖలు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నుంచి 3-4 శాఖలు ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి కొన్ని శాఖలు తీసుకొని నాగబాబు గారికి కేటాయిస్తారా అనే దాని మీద అయితే సర్వత్రా ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆయన మెగా బ్రదర్ కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి సోదరుడు కాబట్టి, జనసేన పార్టీలో ఆయన ఖచ్చితంగా కీలకమైనటువంటి నేత కాబట్టి ఆయనకిచ్చే పోర్ట్ఫోలియో ఏదైతే ఉందో దాని మీద సర్వత్రా ఒక ఆసక్తి అయితే నెలకొంది. మొత్తానికి నాగబాబు గారికి ఆషామాషి మంత్రి పదవి అయితే ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఒక గౌరవప్రదమైనటువంటి మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఒక గుర్తింపు ఉన్నటువంటి శాఖనే ఖచ్చితంగా కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి శాఖ, ప్రత్యేకించి ప్రజలకి సేవ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి శాఖ, ప్రజలతోటి డైరెక్ట్గా మమేకమయ్యేటువంటి శాఖలు మాత్రమే నాగబాబు గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నాగబాబు గారు ఏ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే దాని మీద సర్వత్రా నెలకొల్పుతున్నటువంటి ఈ ఉత్కంఠకి తెరపడాలంటే ఖచ్చితంగా కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.